ఇక్కడున్నావా? నిన్ను చూస్తుంటే లాగి పెట్టి కొట్టబోతు. నీకు కొంచెం కూడా సెన్స్ లేదు. వద్దని చెప్తున్నా వినకుండా నా చేత డ్రామాలు ఆడించావు. బర్త్డేకి నాన్నమ్మను ఒప్పుకునేలా చేశావు. డబ్ మ్యాచ్లు అన్నావు, పాటలు అన్నావు, డాన్స్లు అన్నావు, కేక్ కటింగ్లు అన్నావు. ఏమైంది? ఏం సాధించావు? నానమ్మ పడుతున్న బాధను ఇంకా రెట్టింపు చేశావు. ఆ వెళ్ళలో ఉన్న కోపాన్ని ఇంకా పెంచేశావు. నీకు అవసరం లేని పనులు నీకెందుకు? ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికా? ఏమన్నా అంటే ఏడుపు ఒకటి. ఏడిస్తే అడగాల్సిన మాట అడగననుకుంటున్నావా? నీ కన్నెలతో ఇల్లు నిండిపోయినా సరే నిన్ను తిట్టడం మాత్రం ఆపను. నేను నిన్ను తిడుతూ ఉంటే నువ్వు కిందకు చూసి ఏడుస్తావేంటి? నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్ప 2 మాటలను వదిలేయడానికి? అసలు ఏం చేద్దావు? నానమ్మ పుట్టినరోజు జరిపించాలనుకున్నావు. అమ్మమ్మ సంతోషంగా ఉండాలనే కదా బావా. ఉన్నారా అని అడుగుతున్నాను. లాస్ట్ మూమెంట్ లో అలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. చెయ్యాలి. వంటలు వండితే సరిపోతుందా? కడుపు నిండా తిన్నారో లేదో చూసుకోనక్కర్లేదా? ఇది అంతే. తప్పే బావా. తప్పున్నారా? నువ్వు చేసిన మిస్టేక్ కి నిన్నేం చేసినా తప్పులేదు. అమ్మమ్మ ఏమంటుంది బావా? ఏమంటుంది అనటానికి ఏం మిగిల్చావు? నిన్నమ్మమ్మ తిట్టిందా? నీకు సాయం చేసిన పుణ్యానికి అంతకన్నా నాకేం దక్కుతుంది? ఏడ్చింది చాలు, ఆపు. ఆగడం లేదు బావా. సరే సరే సరే, ముందా కుళాయి కట్టే. ఆగడం లేదు బావా. లోపల నానమ్మేం తిట్టలేదు. ఆగడం లేదు బావా. నీకే చెప్పేది, నానమ్మ తిట్టలేదు. ఆగడం లేదు. నిజమా బావా? నిజమా బావా? అవును. మరేమంది? సారీ నాయనమ్మ, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళమయ్యాం. నేను ఇబ్బంది పడ్డానని మీతో చెప్పానట్రా? నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారేమోనని నేను ఫీల్ అవుతున్నాను. అవును సూర్య, చివర్లో ఏదో అపశృతి జరిగిందని, మొత్తం ఫంక్షన్ నాకు నచ్చలేదని నేను అబద్ధం చెప్పలేనురా. ఎన్నో మధుర జ్ఞాపకాల్ని నాకు మళ్ళీ గుర్తు చేశారు. మర్చిపోయిన ఎన్నో ఆనందాల్ని నాకిచ్చారు. సూర్య, నేనంటే మీ అందరికీ ఎంత ఇష్టమో తెలియచేశారు. నేను చాలా సంతోషపడ్డానురా. నా సంతోషం కోసం, నా ముఖంలో చిరునవ్వు కోసం మీరు పడ్డ కష్టం నాకు అర్థమైందిరా. ఇప్పుడు నీకు అర్థమైందిగా? నన్ను ఇబ్బంది పెట్టానని నువ్వు ఇబ్బంది పడకుండా నేను హ్యాపీగా ఉన్నట్టే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. థాంక్స్ నానమ్మ. ఆ మాట చెప్పాల్సింది నేను. గుడ్ నైట్.
వస్తానమ్మా. గుడ్ నైట్. అది సంగతి. బర్త్డే ఈవెంట్ సక్సెస్. నానమ్మ ఫుల్ హ్యాపీ. ఇంకా ఏడో. yes thank you చూసుకున్నాడు సైరాబాను. పడిపోతున్నావు. ఏంటి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానేంటి? బావు పట్టుకుంది శామ్ని కాదు, సైరాబానుని. అంటే ఏ అమ్మాయి పడిపోతే వాళ్ళు చేయి పట్టుకుంటారా? నో, ఇది సంతోషించాల్సిన విషయం కాదు, తేల్చుకోవాల్సిన విషయం. తెలుసుకుంటా. ఏంటిది? పద్మందినా, మీ తమ్ముడు గురించి ఏదో అన్నా, ఏమైంది? పరాయి స్త్రీ అయినా సైరా చేయి పట్టుకున్నాడు. కనపడ్డానికి బయట శ్రీరామచంద్రుడు, లోపల 100 మంది శ్రీకృష్ణులున్నారు. గోపికలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారుగా. పెళ్ళయ్యాకైనా ఈ చేష్టలు ఆపకపోతే ఎలా? పరాయి స్త్రీలకి దూరంగా ఉండాలన్న సెన్స్ ఆ మైండ్కి రాకపోతే ఇంకెలా ఉంటుంది? అమ్మాయి కనపడితే చాలు చేతులు పట్టేసుకోవడమే. ఎక్స్పెక్ట్ చేసేసాను ఇలాంటిదేదో చేస్తాడని. సగం సైరాబానులో ఆఫీస్కి వచ్చాను. వదులుతానా? చెప్తా. కోడిశ్వర గారు, నేను గమనిస్తున్నాను, ఏదో నెత్తి మీద పిడుగులు పడ్డట్టుంటున్నారేంటి? ఏమైంది మీకు? మేడం ఏంటి పక్క నుండి ఫోన్ చేస్తున్నారు? ఏమైంటుందబ్బా? శ్యామ్ కూడా ఆఫీసులో లేదు కదా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఇంకా ఫోన్ రింగ్ అవుతుంది కదా, ఎత్తండి. హోమ్ మినిస్టర్ బాబు. ఏదైనా అర్జెంట్ ఏమో మాట్లాడండి. అలాగే బాబు. అంకుల్ ఎక్కడున్నారు? బాబు క్యాబిన్లోనే ఉన్నాను మేడం. అవునా? మరి ఇంకే, స్పీకర్ ఆన్ చేయండి. ఆర్ యు షూర్? ష్యూర్ అంకుల్. అవకాశం దొరికినప్పుడు ఈ సమంత వదులుకోవడానికి ఇష్టపడదు. ఇమ్మీడియట్ గా స్పీకర్ ఆన్ చేయండి, క్విక్. అలాగే మేడం. కోటేశ్వర గారు, హోమ్ మినిస్టర్ అన్నారు? మీ హోమ్ మినిస్టర్ బాబు. చేశారా? చేశాను మేడం. ఆఫీస్ లో ఎవ్వరు పడిపోయినా చెయ్యి అందించడమేనా? నేనెవరు చెయ్యి అందించాను మేడం? మీరు కాదు, మా ఆయన. అసలు ఏమనుకుంటున్నాడు? మీకు తెలీదా? నేను చూడలేదమ్మా. చూడరు, ఎందుకు చూస్తారు? అదే నేను మీ అమ్మాయి, ఆయన మీ అల్లుడైతే వదిలేస్తారా? మేడం అంతేలేండి అంకుల్. కోటేశ్వర గారు, వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ నో బాబు. ఏంటి, నాతో మాట్లాడుతున్నారని మిమ్మల్ని తిడుతున్నారా? మేడం, తిడితే నేను ఊరుకుంటానా? మీరేం భయపడకండి అంకుల్.
అంకుల్ లవర్గా ఉన్నప్పుడే చూసి చూడనట్టు నేను ఉండలేదు. భార్యగా ఉంటున్నాను. జాగ్రత్తగా ఉండమనండి చెప్తున్నాను. మళ్ళీ రిపీట్ అయితే జరిగేదే వేరు. ఉంటాను. ఆఫీసుల విషయాలు సెకండ్ల మీద ఆవిడకి ఎలా తెలుస్తున్నాయి? ఎవరు చెప్తున్నారు? బాబు నేను మాత్రం కాదు బాబు, ప్రమాణ పూర్తి చెప్తున్నాను. ఈ విషయాలు నాకేం తెలియదు బాబు. అంటే వేరే విషయం తెలుసా? అయ్యయ్యో అలా కాదు బాబు, మిమ్మల్ని కాదని నేనేం చేస్తాను బాబు. నమ్మకానికి అమ్మ లాంటి వాడిని, నన్ను నమ్మండి బాబు. అలా చూడకండి బాబు, నాకు బీపీ పెరిగిపోతుంది. టాబ్లెట్ కూడా తెచ్చుకోలేదు బాబు, నేను టాబ్లెట్ వేసుకుని వస్తాను. ఎక్స్క్యూజ్ మీ బాబు. ఇక్కడ జరిగేవి ఇంట్లో ఉన్నదానికి స్పాట్లో ఎలా తెలుస్తున్నాయి? సీసీ కెమెరాలు ఏమైనా పెట్టిందా? బయట కూడా ఏమీ లేవే, మరి ఎలా తెలుస్తున్నాయి? తెలుసుకునేది కూడా సిచ్యువేషన్కి ఆపోజిట్గా తెలుసుకుంటుందేంటి? ఇక్కడున్న ఆడోళ్ళు ఎవరైనా శామ్కి చెప్తున్నారా? అదే అయి ఉంటుంది. అందుకే అంటారు, ప్రపంచవ్యాప్తంగా 10 సెకండ్లు న్యూస్ పాకాలంటే ఆడోళ్ల చెవిలో వెయ్యాలి అని. ఆడాళ్ళు మీకు జోహార్లు. ఇక్కడ కూడా పీస్ఫుల్గా పనిచేసుకోలేకపోతున్నాం. సమంత మేడం, ఏమిటమ్మా ఆవేశం, ఏమిటమ్మా కోపం? మీరే సైరా కదా, మీ ఆయన గారే కదా చేయి పట్టుకుంది, దానికి ఎందుకమ్మా ఎంత గొడవ? కావాలంటే ఒక సాంగ్ వేసుకోవచ్చు కదా. నేనే ఉన్నాను, మీరే సైరాబాను కదా, ప్రాబ్లం ఏంటి? నేనే సైరాబాన్ అని నాకు తెలుసు, మీకు తెలుసు, మా బావకి తెలుసా? తెలియదు కదా. మరి తెలియనప్పుడు సైరాబాను చెయ్యి ఎందుకు పట్టుకుంటాడు? పట్టుకోకూడదు కదా. తప్పే కదా. అది పాయింటే. పాయింట్ బ్లాక్ లో దొరికాడు కాబట్టి పాయింట్ అవుట్ చేశాను. నీళ్ళు నమ్మలేడా? టెన్షన్ పడ్డాడా? కంగారు మొహంలో కనిపించిందా? నేను సరిగ్గా చూడలేదమ్మా, బీపీ పెరిగితే టాబ్లెట్ వేసుకుందామని బయటకు వచ్చేసారు. మీరొకళ్ళు ఇంకా ఆసేపు అక్కడే ఉంటే ఈ ఒక్క చిట్టి కూడా చిరిగిపోయేది, నేను కూడా పైకి పోయేవాడిని, మా అమ్మమ్మ తాతయ్య పక్కన చేరేవాడిని. ఊరుకోండి అంకుల్, మీరు మీ జోకులు. జోకులా? వాళ్ళ అక్క అంకుల్ ఈయన గారి గురించి తెలియక శ్రీరామచంద్రుడని తెగ పొంగిపోయింది. అదేదో కనిపెడదామని ఈ రోజు ఈ పని పట్టాను. తేలిపోయింది శ్రీకృష్ణుడని. నీ బాధ నాకు అర్థమైందమ్మా. అమ్మా, ఇలాంటి టెస్టింగ్లు ఏమైనా ఉంటే ముందే చెప్పండి, నేను ముందే ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే మొన్నే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించుకుంటే గుండె రకరకాలుగా కొట్టుకుంటుందని చెప్పారు. నా కూతురు పెళ్ళేంత వరకైనా గుండె సరిగా కొట్టుకొని అమ్మా. అంకుల్ జోక్ లేకండి, మీకేంటి గుండ్రాయిలా ఉంటాను? గుండ్రాయా పాడా? థైరాయిడ్ అమ్మా, థైరాయిడ్. చెయ్యి పట్టుకుంటావా? ఈ విషయం ఇంతటితో వదలను, చెప్తాను. పద్మవతినా రా, నువ్వు రా. వదినా సామొదినా, అరే ముందు నువ్వు రా. రా రా. సామొదినా, ఏంటిది? ఇక్కడికెందుకు తీసుకొచ్చా? మనం మాట్లాడుకునేది 4 గోడల మధ్య ఉండాలని. అంత సీక్రెటా? గర్ది గుడ్డు. ఏమైంది సామొదినా? ఈ రుసరుసలేంటి, చిరాకేంటి? మండిపోతుంది పద్మవతినా. లోపల నా కోపమంతా బయటికి తన్నుకొస్తుంది. మీ తమ్ముని నువ్వేమంటావో విను. సూర్యానా? అది కాదు, బిరుదిస్తావు కదా. శ్రీరామచంద్రుడని. అదే. ఆ బిరుదు తప్పమ్మా. ఆయన ఒక సీతమ్మ వారితో ఉండే శ్రీరామచంద్రుడు కాదు, కనపడిన గోపికల్ని పట్టుకునే శ్రీకృష్ణుడు. చిచి, మా తమ్ముడేం అలాంటివాడు కాదు. అబ్బా, ఏదో వినకూడని మాట విన్నట్టు అంత ఫీల్ అవ్వకు పద్మవతినా. నీ తమ్ముడి సంగతి నీకు తెలీదు, నాకు తెలుసు. నీకు తెలిసిందేంటి? ఏం తెలిసిందా? నేను ఆఫీస్లో కాలు జారి పడిపోతుంటే నీ తమ్ముడు చెయ్యి చాపి పట్టుకున్నాడు.
అవునా? ఏంటి అవునా అంటూ అంత సంతోషపడిపోతున్నావు? నీకు సంతోషం కలిగేదే కదా జరిగింది. దానికెందుకు అమ్మో ఏదో నాకు అన్యాయం జరిగిపోయింది అన్నట్టు మా తమ్ముడిని అంటున్నావు? వాడు శ్రీరామచంద్రుడే శామోదినా. హలో పద్మోదినా, మీ తమ్ముడు గారు పట్టుకుంది శామ్ని కాదు, సైరా బానుని. అది నువ్వే కదా. అయ్యో, అది నేనని నాకు తెలుసు, మీ తమ్ముడికి తెలుసా? తెలియకపోయినా పట్టుకున్నది నిన్నే కదా శామోదినా. నో, తెలిసింది తెలియనట్టుగా, తెలియంది తెలిసినట్టుగా, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ముసుగు లోపల సైరాబాను ఉంది అని వారు అనుకున్నప్పుడు నన్ను మీ తమ్ముడు టచ్ చేయకూడదు. దిస్ ఇస్ రాంగ్. శామోదినా, ఏంటి పద్మోదినా? పట్టుకున్నాడని నువ్వెందుకు తప్పుగా అనుకుంటున్నావు? పడిపోతుంటే కాపాడాడు అనుకోవచ్చు కదా. నేను అలా ఎందుకు అనుకుంటాను? ఆ కింద పడి నడుం విరుగుంటే అప్పుడు నీకు తెలుసుండేది. పడలేదుగా. నా తమ్ముడు పట్టుకున్నాడు కదా. అదే ఎందుకు పట్టుకున్నాడు? శామోదినా, నీకు ఈరోజు ఏదో అయ్యింది. నీ లోపలెవరో ఉన్నారు. నేనొస్తాను, రేపు కలుస్తాను. ఇదిగో, ప్రాబ్లం కి కన్క్లూజన్ ఇవ్వకుండా వెళ్ళిపో పద్మోదినా. ఏముంది, నా తమ్ముడు శ్రీరామచంద్రుడు, శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడే అంతే. కాదు. అలాగని ఇలా కాకుండా వేరేదన్నా చెప్పు, నమ్ముతాను. నువ్వు హాట్ గా ఉన్నావు, కూల్ వాటర్ తో స్నానం చేసినా డిన్నర్ చేద్దాం. అరే డిన్నర్ కాదు నాకు కావాల్సింది. సూర్య కృష్ణుడని నీకు నిరూపించి విన్ అవుతాను. అమ్మో, ఆకలిస్తుంది, తినేస్తానే. పద్మోదినా, 20 minutes. No one is allowed in the cabin. 10 minutes. No one should disturb me. And 30 minutes. Personal work. మీరా? ఏం చేస్తున్నారు మేడం? ఆహాహాహా, మీ సిన్సియారిటీకి జోహార్లమ్మా. మీ తల మీద ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆఫీస్ పని మీదే మీ ధ్యాస. వజ్రపాటి వారి కంపెనీని పైకి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారో. అంత లేదు, నేను కంపెనీ కోసం కాదు కష్టపడుతుంది, నా కాపురం కోసం. మరి ఈ టైం టేబుల్? ఇది టైం టేబుల్ కాదు అంకుల్, అది ఆఫీస్కి వచ్చినప్పుడు బావ నాకు చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే మండిపోతుంది. మరెందుకు మేడం బోర్డు మీద రాసుకొని మరీ బాధపడటం? బాధపడ్ను, బాధ పెడతాను. ఏమన్నా ఐడియా వేశారా? ఎస్. ఏంటి మేడం అది? ఏంటండి ఇది? దూర రహస్య సంభాషణ ఛేదన యంత్రం. కాస్త తెలుగులో చెప్పమ్మా. తెలుగులో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం కాదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అమ్మా. చెప్పడం కాదు అంకుల్, మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను, పదండి. 1 minute. పదండి. అవ్వా, ఈ మేనేజర్ గాడికి పని తక్కువ, టీలు తాగడం ఎక్కువ. 10 నిమిషాలకు టీ చెప్పి చంపేస్తాడు. ఏమనంటే 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, సీనియర్ని అంటాడు. సావ కొడుతున్నాడు. ఎప్పుడు రిటైర్డ్ అవుతాడో ఏమో. సార్ 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 మేనేజర్ గారు ఎక్కడున్నారా? సార్ టీ సార్, తీసుకోండి సార్. 10 నిమిషాలకి మళ్ళీ తెస్తాను సార్, తీసుకోండి సార్.
అక్కర్లేదు పా సార్ పా బయటికి పోపో. ఏంటంకుల్ టీ వద్దన్నారు? ఏమన్నాడేంటి? వాడు మనసులో ఉన్నదంతా తెలిసిందమ్మా. 1 minute. ఇదే అంకుల్ దీని పవర్. మీకు సెట్ కావాలా? రిటైర్మెంట్ వయసులో ఈ సెట్లు సెటైర్లు ఎందుకులేమ్మా? ఇంతకీ దీంతో ఏం చేయాలనుకుంటున్నావు? ఈ సీక్రెట్ వాయిస్ రికార్డర్తో సీక్రెట్ ని ఛేదించాలనుకుంటున్నాను. బావ క్యాబిన్ లో దీన్ని ఫిక్స్ చేయాలి. దీపు వ్యవహారం తేల్చాలి.